హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ్ కుమార్. మీరు చూస్తున్నారు ఏఆర్వి స్టూడియో. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్కి పొందగలరు. చూడండి ఫ్రెండ్స్, మనమందరం స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తుంటాం, కానీ మనకు అందులో ఉన్న సీక్రెట్ సెట్టింగ్స్ గురించి తెలీదు. ఆ సీక్రెట్ సెట్టింగ్స్ని ఎలా యూస్ చేయాలి, వాటిని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన మొబైల్లో కెమెరాలో మీరు ఎప్పుడన్నా ఫోటో తీయాలంటే ఇక్కడ ట్యాప్ చేసి లేదా ఇక్కడ ట్యాప్ చేసి ఫోటో తీస్తారు. అలా కాకుండా మీరు వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేసి కూడా ఫోటో తీయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను వాల్యూమ్ డౌన్ బటన్ యూస్ చేసి ఫోటో తీస్తాను. ఇలా వాల్యూమ్ అప్ బటన్ యూస్ చేసి కూడా ఫోటో తీయొచ్చు. ఈ వాల్యూమ్ బటన్ యూస్ చేసి కూడా ఫోటో తీయొచ్చని చాలా మందికి తెలీదు. ఫ్రెండ్స్, ఇంకొక ట్రిక్ వచ్చేసి మన మొబైల్ని స్క్రీన్ని జూమ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేయగానే నా స్క్రీన్ అనేది జూమ్ అయ్యింది. ఇలా మనం స్క్రీన్ని కూడా జూమ్ చేసుకోవచ్చు. ట్రిపుల్ ట్యాప్ చేయగానే ఇది స్క్రీన్ అనేది జూమ్ అవుట్ అవుతుంది. చూడండి, ఇలా జూమ్ చేసుకొని మనం చూడొచ్చు. దీన్ని నేను ఎలా చేశానంటే, మొబైల్లో ఒక సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్స్లో వెళ్తే మీకు యాక్సెసిబిలిటీ అని ఉంటుంది. యాక్సెసిబిలిటీ, ఇందులో మ్యాగ్నిఫికేషన్ గెస్ట్, ఈ గెస్టర్స్ని ఆన్ చేసుకోండి. నేను దీన్ని ఆన్ చేసుకున్నాను. డబుల్ ట్యాప్ చేయగానే మీకు స్క్రీన్ జూమ్ అవుతుంది. ట్రిపుల్ ట్యాప్ చేయగానే జూమ్ అవుట్ అవుతుంది. మీరు మళ్ళీ ఆ సెట్టింగ్స్ని డిసేబుల్ చేయాలంటే సేమ్ సెట్టింగ్స్లో వెళ్ళండి. ఈ యాక్సెసిబిలిటీ అనేది మీ మొబైల్లో ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఎక్కడో చోట ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. ఇందులో వెళ్ళేసి మీరు ఆఫ్ చేసుకోండి. ఈ ఫ్యూచర్ కూడా చాలా మందికి తెలీదు. మీ మొబైల్లో ఇక్కడ నోటిఫికేషన్ బార్లో నోటిఫికేషన్స్ వస్తుంటాయి. వీటిని మనం బ్లాక్ చేయవచ్చు. ఎలా అంటే సెట్టింగ్స్లో వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వచ్చాక స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీకు ఇన్స్టాల్డ్ యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు వాట్సాప్ నోటిఫికేషన్స్ బ్లాక్ చేయాలంటే వాట్సాప్ యాప్ సెర్చ్ చేయండి. వాట్సాప్, ఇందులో షో నోటిఫికేషన్స్ అని ఉంది. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ షో నోటిఫికేషన్స్ అనేది దీన్ని ఆఫ్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది రావు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్, ఈ మొబైల్ ఎప్పుడైనా పోగొట్టుకోపోతే ఈ ఫీచర్ అనేది మీకు చాలా యూస్ అవుతుంది. అడిషనల్ సెట్టింగ్స్, ప్రైవసీ, డివైస్ అడ్మినిస్టర్. డివైస్ అడ్మినిస్టర్ మీకు కనపడకుంటే ఇక్కడ సెర్చ్ చేయండి. డివైస్ అడ్మినిస్టర్, దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ అని ఉంది. దీన్ని చెక్ చేసుకోండి. దీని ద్వారా మీ మొబైల్ ఎక్కడన్నా పోగొట్టుకోపోతే అలాంటి టైంలో మీరు మీ మొబైల్ లొకేషన్ ట్రాక్ చేయగలరు. అలాగే మీ మొబైల్ని లాక్ చేయగలరు. మీ మొబైల్లో ఇంపార్టెంట్ డేటా ఏమన్నా ఉంటే మీరు దాన్ని ఎరేజ్ చేయొచ్చు. నేను దీన్ని చెక్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు చెక్ చేసి పెట్టుకున్నానంటే, నా మొబైల్ ఎప్పుడన్నా పోగొట్టుకోపోతే నేను దీని ద్వారా నా మొబైల్ని లాక్ చేస్తాను. అలాగే ఏమన్నా ఇంపార్టెంట్ డేటా ఉంటే నేను నా మొబైల్ని ఎరేజ్ చేసేస్తాను. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్. మీరు కూడా దీన్ని ఎనేబుల్ చేసి పెట్టుకోండి.
ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్కి పొందగలరు. థ్యాంక్ యూ.